Hi guys, welcome back to Bootstrap series guys. So last video lo manam vachesi colors and typography chusamu. So colors and typography chusamu. So ee video lo buttons and button groups chudamu. So guys, before starting the video guys, epraina full stack development course join avvalanunte ivenni latest .NET Core MVC, Razor Pages, Entity Framework, LINQ, Web API, Core, Web API, Git, SQL anni topics cover real time project join avvalanunte teluguprogrammer.in look వెళ్ళి ఎన్రోల్ అవ్వండి. సో మీకు కోర్స్ స్టార్ట్ చేస్తాము. సో గైస్ లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఓకే, సో బటన్స్ అండ్ బటన్ గ్రూప్స్ కదా. సో గైస్ ఎవరైనా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నచ్చిందని లేదంటే అర్థం అవ్వలేదని చెప్పండి. సో మేము ఇంకా బెటర్గా ట్రై చేస్తాము. సో బాగా అర్థమైంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో యా, సో బటన్ గ్రూప్స్ అనేది మనం చూద్దాము. సో దానికోసం నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో buttons.html ఆర్ సంథింగ్ ఏదో సమ్ నేమ్ ఇస్తాను, buttons demo ఆర్ buttons.html. ఓకే, సో తెలుసు కదా, ట్యాబ్ కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్ కోడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ బేసిక్ బటన్స్ కదా, బేసిక్ బటన్స్ ఫస్ట్. ఓకే, బేసిక్ బటన్స్ అంటే ఏం లేదు, ప్రస్తుతానికి నేను ఒక బటన్ ట్యాగ్ తీసుకుంటా చూడండి. ఓకే ఓకే ఒక డివ్లో తీసుకుందాం. ఓకే, బటన్ ఓకే, క్లాస్ ఈక్వల్స్ టు ఓకే, జస్ట్ నేను బటనే కదా, సింపుల్ బటన్. సో దీనికి button1 అని ఇస్తాను. ఓకే, చూద్దాం, నేనేం క్లాస్ ఇవ్వలేదు, ఒక బటన్ క్లాస్ తీసుకున్నాను. ఓకే, చూడండి, కావాలంటే తీసేస్తాను, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. డిఫాల్ట్ ఓకే, బటన్ క్లాస్ ఇస్తే ఓపెన్ విత్ చూడండి button1 అనేది ఎట్లా వచ్చిందో. బట్ బూట్స్ట్రాప్ క్లాసెస్ అప్లై చేస్తే క్లాసెస్ వచ్చేసి క్లాస్ ఈక్వల్స్ టు జస్ట్ నేను ప్రస్తుతానికి BTN అని ఇస్తాను. ఇది ప్రతి బటన్కి మీరు బూట్స్ట్రాప్ యూజ్ చేయాలంటే ఈ BTN అనే క్లాస్ యూజ్ చేయాలి. సో ఈ BTN యూజ్ చేస్తే ఏమవుతుంది చూడు, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏమవుతుంది అనేది చూద్దాం. సేవ్ చేయండి, సేవ్ చేస్తే సారీ, మనకి బూట్స్ట్రాప్ క్లాసెస్ అప్లై అవ్వలేదు ఎందుకంటే మనం ఫైల్ క్రియేట్ చేసినాం, కొత్త ఫైల్. బట్ బూట్స్ట్రాప్ క్లాసెస్ ఎందుకు రాలేదంటే ఇక్కడ చూడండి, మనకి ఈ లింక్ని మనం అక్కడ మ్యాప్ చేయలేదు మన పేజ్లో. చూడండి ఇప్పుడు అప్లై అయింది, చూడండి ఇప్పుడు బూట్స్ట్రాప్ కలర్ వచ్చేసింది. చూడండి దానిపైన క్లిక్ చేస్తే ఈ బార్డర్ ఇదంతా బ్యాక్ ఎండ్ అట్లా ఉంటుంది. సో ఈ స్టైల్ అంతా ఎట్లా అప్లై అయిందంటే ఈ BTN స్టైల్ అనమాట ప్రతిదానికి. సో ఇప్పుడు దీనిపైన మన కలర్ అప్ అండ్ అవ్వాలంటే డిఫరెంట్ కలర్స్కు దానికి స్టైల్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోలో, ప్రైమరీ, సెకండరీ అనేది. సో అవి రావాలంటే బటన్, ఇక్కడ చూడండి బటన్ ప్రైమరీ. చూడండి దీనికి ఏమైందామంటే దీన్ని ప్రైమరీ బటన్ అని ఇచ్చేద్దాం. ఓకే, ప్రైమరీ బటన్. ఓకే, సో చూడండి ప్రైమరీ బటన్. ఓకే, సో అట్లా మనము ఏదైనా కానీ క్లాస్కి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ప్రతి క్లాస్కి బటన్ ప్రైమరీ. ఈ ప్రైమరీ, సెకండరీ అనేటివి ఇంకా ఇవి డిఫరెంట్ బటన్స్ ఉంటాయి, మీరు ఆల్రెడీ చూసారు. లైక్ సెకండరీ, లైక్ డేంజర్ ఆర్ లైక్ చూసారు కదా మీరు, డిఫరెంట్గా సెకండరీ, డేంజర్. సో ఇంతకుముందు కలర్స్ ఎలా ఉన్నాయో ఇంకా అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో సెకండరీ, డేంజర్ చూడండి ఒకసారి. సో అట్లా డిఫరెంట్ బటన్స్ ఉంటాయి. కావాలంటే మీరు ఈ బేసిక్ బటన్స్ చెక్ చేయాలనుకున్నా కానీ ఏమైనా చూడండి, మీరు బూట్స్ట్రాప్ బటన్స్ అని క్లిక్ చేస్తే ఈ లింక్ వస్తుంది. సో ఈ లింక్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఈ లింక్ వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు బేసిక్గా చూడండి ప్రైమరీ, సెకండరీ బటన్స్ ఎట్లా ఉన్నాయో ఇవన్నీ. ఇంకా మీరు అదర్ బటన్స్ కూడా మీరు ఒక్కసారి చెక్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇంకా ఏంటంటే లింక్స్ యాజ్ అ బటన్స్, యాంకర్ ట్యాగ్స్ని కూడా బటన్స్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. మనం మామూలుగా HRF లింక్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా బటన్స్ లాగా ఎలా కన్వర్ట్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను href ఈక్వల్స్ టు యాష్ పెడతాను. నేను ఏం లింక్ ఇవ్వను ప్రస్తుతానికి, జస్ట్ యాష్. సో దీనికి కూడా క్లాస్ ఈక్వల్స్ టు లైక్ BTN అనేది కామన్ కదా, మనం బటన్ లాగా రావాలంటే అది ఇవ్వాలి. సో బటన్, దానికి ఒక కలర్, బటన్ లైక్ సక్సెస్ ఆర్ బటన్ ఇన్ఫో, బటన్ సక్సెస్. ఓకే, సో ఇచ్చేసి దీనికి ఏమని ఇస్తాం, ఇది యాంకర్ ట్యాగ్ అని ఒక మెన్షన్ చేద్దాం. ఇది యాంకర్ ట్యాగ్ బటన్ అని, యాంకర్ ట్యాగ్ బటన్. ఓకే, సో అది చూద్దాం, రన్ సేవ్ చేసి.
చూడండి యాంకర్ ట్యాగ్ బటన్. ఓకే, సో అలా మీరు అన్నీ అట్లా డిఫరెంట్గా ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకొక డ్యూ తీసుకుంటాను నెక్స్ట్. ఓకే, సో ఏం చేస్తామంటే సైజెస్ డిఫరెంట్ బటన్ సైజెస్ కూడా ఉంటాయి. చూడండి సేమ్ థింగ్ నేను కాపీ చేస్తాను బటన్ ప్రైమరీనే. ఓకే, సో బై డిఫాల్ట్గా మనం ఏ సైజ్ మెన్షన్ చేయకపోతే బటన్ సైజ్ వచ్చేసి మీడియం ఉంటుంది అనమాట. సో బటన్ మీడియం ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను దీన్ని లార్జ్ చేస్తాను చూడండి. ఓకే, సో ప్రైమరీ బటన్ వచ్చేసి లార్జ్ చేసినాను, సెకండరీ బటన్ వచ్చేసి నేను స్మాల్ చేస్తాను చూడండి. బటన్ స్మాల్ మీకు తెలుసు కదా స్మాల్. సో బ్రేక్ పాయింట్స్ ఇవి లార్జ్ స్మాల్ మీరు ఒకసారి చూడండి మన ప్రీవియస్ వీడియోలో క్లియర్గా. ఒకరికైనా ఎల్జీ ఎస్ఎం కన్ఫ్యూజన్గా ఉంటే. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి అవుట్పుట్. సో ఆల్రెడీ సేవ్ చేశాను చూడండి. ప్రైమరీ బటన్ వచ్చేసి నేను ఏం తీసుకున్నాను, లార్జ్ తీసుకున్నాను. సో అందుకే ప్రైమరీ బటన్ లార్జ్ అయింది. ఓకే, సో బటన్ స్మాల్ తీసుకున్నాను. ఇది చూడండి సెకండరీ బటన్ వచ్చేసి స్మాల్ అయిపోయింది. సో అట్లా మీరు సైజెస్ కూడా చూడండి, ఇక్కడ లింక్సే కాకుండా బటన్ సైజెస్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బటన్ అవుట్ సైడ్ లైన్ కూడా బటన్ అవుట్లైన్ స్టైల్స్ అంటే ఏంటంటే చూద్దాం అది. ఓకే, సో ఇదేంటంటే ఇక్కడ ఖర్చుకుంది కదా అని నేను కొంచెం ప్యాడింగ్ ఇద్దాం అనుకుంటున్నాను చూడడానికి. సో ఓకే, సో క్లాస్ ఈక్వల్స్ టు నేను m/3 ఇస్తాను. సో కొంచెం స్పేస్ వస్తుంది మార్జిన్. ఓకే, సో అది సో లార్జ్ బటన్ అంటే ఇది, స్మాల్ బటన్ అంటే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అవుట్లైన్ స్టైల్స్ కదా. సో ఇట్నే సో దీనికి ఏంటంటే అవి డిఫరెంట్ స్టైల్స్ అనమాట, అవుట్లైన్ స్టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో డ్యూలో తీసుకుంటాను. ఓకే, సారీ క్లాస్ డ్యూ అనవసరం, జస్ట్ డ్యూ చాలు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే అవుట్లైన్ సేమ్ బటన్ క్లాస్ అనుకుందాం. మళ్ళీ ఒకటి సేమ్ ఇదే కాపీ చేస్తాను. ఇదేంటంటే స్టైల్ ఏమి ఇస్తానంటే బటన్ ప్రైమరీ కదా, దీనికి ఏంటంటే ఇక్కడ అవుట్లైన్ వస్తుంది ప్రతిదానికి. అవుట్లైన్ ప్రైమరీ ఆర్ అవుట్లైన్ డేంజర్, డిఫరెంట్ అవుట్లైన్ డేంజర్. ఓకే, సో అవుట్లైన్ డేంజర్ బటన్. ఓకే, సో అట్లనే ఇంకా డిఫరెంట్గా చేయొచ్చు. అవుట్లైన్ డేంజర్ కాకుండా ఇంకా ఏమున్నాయి, లైట్ ఆర్ సక్సెస్ ఆర్ వార్నింగ్. ఓకే, సో వార్నింగ్ ఇచ్చాను, అవుట్లైన్ వార్నింగ్ అనమాట ఇది. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఇట్లా వచ్చినాయి, ఇట్లా స్పేస్ చూడండి, ఇట్లా అవుట్లైన్ ఇట్లా ఇస్తే ఓన్లీ బార్డర్ ఉంటుంది, మధ్యలో టెక్స్ట్ వస్తుంది అనమాట. సేమ్ కలర్స్, ఇవి డిఫరెంట్ కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైమరీ తీసుకోవాలనుకుంటే ప్రైమరీ కూడా తీసుకోండి. ఓకే, చూడండి ప్రైమరీ బటన్ ఎట్లా వస్తుందో, అవుట్లైన్ జస్ట్ అవుట్లైన్ యాడ్ చేయాలి మధ్యలో అంతే. చూడండి అవుట్లైన్ ప్రైమరీ. సో ఇట్లా స్టైల్స్ ఇట్లా అప్లై చేయొచ్చు. ఓకే, హెచ్ఆర్ అయినప్పుడు ఒరిజినల్ కలర్ చూపిస్తుంది అనమాట. సో అది స్టైల్స్ గురించి. ఇంకేమున్నాయి, బటన్ గ్రూప్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. సో బటన్ గ్రూప్స్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డ్యూ క్లాస్ తీసుకుందాం. అగైన్ ఇంకో డ్యూ తీసుకున్నాను. సో డ్యూ. ఓకే, డ్యూ వచ్చేసి దీనికి క్లాస్ ఇస్తాను, మార్జిన్ తీసుకుంటాను m/3. ఓకే, సో ఈ డ్యూలో నేను ఒక క్లాస్ తీసుకుంటాను, బటన్ క్లాస్. నేను వచ్చేసి బటన్ గ్రూప్ కదా నేను తీసుకోవాల్సింది. సో ఈ డ్యూ క్లాస్కి వచ్చేసి మనము బటన్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, క్లాస్ బటన్ గ్రూప్ అనేది. చూడండి, సో ఆబ్వియస్గా అది గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఎలా తీసుకుంటుంది అనేది చూద్దాం మనం. ఒక 2-3 బటన్స్ ఇచ్చినాం అనుకో, ఆబ్వియస్గా మీకు అర్థమైంది. సో బటన్ క్లాస్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్గా మీకు బటన్. సో బటన్ అనేది బటన్ ఉంటుంది. సో బీటీఎన్ ప్రైమరీ అయినా తీసుకోవచ్చు, చాలా ఉంటాయి కదా. నేను ఒకవేళ లైట్ తీసుకుంటాను, బీటీఎన్ లైట్. ఓకే, సో డిఫరెంట్ కలర్స్ ట్రై చేద్దాం, అన్నీ చూసినట్టు ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బటన్ కదా, సో నేను లెఫ్ట్ అని ఇస్తాను. ఒక 3 బటన్స్ తీసుకుంటాను, లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ మిడిల్. సో అట్లనే ఇంకొక బటన్ తీసుకుంటాను. చూడండి ఎలా వస్తుందో అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. బటన్ డార్క్.
ఆర్ ఇవేంటివి డిఫరెంట్ కలర్స్ కదా. బటన్ సెకండరీ. ఓకే, సో చూడండి ఇది వచ్చేసి ఇది మిడిల్ బటన్ కాబట్టి మిడిల్ అని పెట్టాను. ఇది రైట్ బటన్. చూద్దాం, అవుట్పుట్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి బటన్ గ్రూప్ అంటే సో ఇట్లా డిఫరెంట్ వస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ ఇది కన్ఫ్యూజన్ అయితే చూడండి, ప్రస్తుతానికి అన్ని ఒకే కలర్ ఇస్తాను, తర్వాత ఇట్లా ఉంటుంది మామూలు బటన్ గ్రూప్ అంటే. చూడండి అన్ని కలర్ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట, కానీ డిఫరెంట్ బటన్స్ అనమాట. సో మనం డిఫరెంట్ కలర్స్ కూడా వేయచ్చు అనమాట ఒకటి క్లిక్ చేసినప్పుడు. సో దానికోసం ఇట్లా నేను డిఫరెంట్ ఇచ్చాను. ఓకే, సో బటన్ గ్రూప్ అంటే ఒకే లైన్లోనే పక్కనే ఆటోమేటిక్గా గ్రూప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో బటన్ గ్రూప్ క్లాస్ యూజ్ చేస్తే బటన్స్ ఇట్లా కంబైన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి నార్మల్ బటన్స్కి స్పేస్ ఉంది, కొంచెం గ్యాప్ ఉంది చూడండి, ప్రతిదానికి ప్యాడింగ్ ఉంది. ఇక్కడ ఏం లేదు, బటన్ గ్రూప్ అయితే ఆటోమేటిక్గా అటాచ్ అవుతుంది అనమాట. సో అది బటన్ గ్రూప్ గురించి, బటన్స్ గురించి ఇది క్లాస్. సో గైస్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇది ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఈజీ ట్యూటోరియల్స్ కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.